మీడియా మిత్రులందరికీ ఆధునిక ప్రజలందరికీ నా యొక్క నమస్కారాలు. అస్సలాము అలైకుం. ఈరోజు ప్రెస్ మీట్ పెట్టడానికి ముఖ్య కారణం సౌదీ రౌఫ్ అనే వ్యక్తి ఈరోజు తన అనుచరులతో తన గూండాలతో ప్రెస్ మీట్ ఇచ్చినాడు. తన రౌడీలు ఆ ప్రెస్ మీట్లో నా గురించి వ్యక్తిగతంగా ఏదో విమర్శలు, దాని తర్వాత మసూదియా అరబిక్ హై స్కూల్ కరెస్పాండెంట్ గారు సలావుద్దీన్ భాయ్ ఆయన దగ్గర మీరు రెసిగ్నేషన్ ఇచ్చి మాకు ఇన్ఛార్జ్ లెటర్ ఇచ్చేయండి అని చెప్పి వాళ్ళు బెదిరించింది వాస్తవం. గత 2 సంవత్సరాలుగా సలావుద్దీన్ భాయ్ దగ్గర వెళ్తున్నారు. సలావుద్దీన్ భాయ్ దానికి ఒప్పుకోలేదు. లాస్ట్ ఒక 6 నెలల ముందు సలావుద్దీన్ భాయ్కి హార్ట్ అటాక్ వచ్చింది. ఈ బెదిరింపుల వలన, సౌదీ రౌఫ్ బెదిరింపుల వలన సలావుద్దీన్ భాయ్ గారికి, కరెస్పాండెంట్ గారికి హార్ట్ అటాక్ వచ్చింది. ఆపరేషన్ జరిగింది. నేను ఒక 8 days బ్యాక్ పోయి సలావుద్దీన్ భాయ్ గారి ఇంటికి పోయి కలిసినాను. నన్ను బెదిరించి, నా హెల్త్ పాడైందే సౌదీ రౌఫ్ నుంచే, నన్ను వాళ్ళ గుండాలతో వాళ్ళు బెదిరిస్తుంటే నేను భయపడడం లేదు. కానీ నేను కూడా ఒక మనిషినే, నాకు కూడా అంతో ఇంతో భయం వస్తుంది. నాకు హార్ట్ అటాక్ వచ్చి నా హెల్త్ అంతా పోయింది, నా ఫ్యామిలీ చాలా సఫర్ అవుతుంది, దీనికి మీరు ఏదైనా చేయండి. షాహీ జామియా మస్జిద్ గత మసూదీ అరబిక్ హై స్కూల్ గత 62 సంవత్సరాలుగా ఉన్న మసూదీ హై స్కూల్ని ఇంగ్లీష్ మీడియం స్కూలు, నేను కరెస్పాండెంట్ అంటే ఆయన కరెస్పాండెంట్కి అర్హత ఏముంది? ఆయన క్వాలిఫికేషన్ ఏంటి? కరెస్పాండెంట్ అంటే చదువుకున్న వ్యక్తి ఉండాలా. నా కరెస్పాండెంట్ నాకు ఇన్ఛార్జ్ ఇవ్వండి అని చెప్పి ఆయన చేతుల్లో గుండాలు ఉంటే ప్రతి ఒక్క మనిషిని బెదిరించడం. ఆ విషయం మీరు గత 8 months బ్యాక్, 1 year బ్యాక్ మీడియా మిత్రులందరూ, ఆధునిక ప్రజలందరూ గమనించాల్సిన విషయం ఉంది. షాహీ జామియా మస్జిద్లో ఖతీబ్ సాబ్ వాళ్ళ తాతలు, ముత్తాతలు, వాళ్ళ ఫ్యామిలీ బహుదాద్ నుంచి వచ్చిందే ఇక్కడ షాహీ జామియా మస్జిద్లో నమాజ్ చదివించకి. ఆయన మీద కూడా దౌర్జన్యం చేస్తున్నాడు. ఆయన అక్కడెక్కడో సుర్గంబా టర్నింగ్ మస్జిద్ దగ్గర తీసుకుని పోయి ఆయనకి బెదిరించడము, ఆయన బ్లాక్మెయిల్ చేసి లేనిపోని ఆరోపణలు చాలా ఉన్నాయి. అది గత 8 months 10 months బ్యాక్ ప్రతి ఒక్కరు చూసిందే అది. ఇప్పుడు ఆదోని షాహీ జామియా మస్జిద్కి నువ్వు రెసిగ్నేషన్ ఇచ్చి ఆదోని పట్టణంలో చదువుకున్న వ్యక్తులు, నేను నిన్నటి రోజున చెప్పినాను, అడ్వకేట్ మన్సూర్ అహ్మద్ అన్న ఆజం ఖాజా మస్జిద్కి డెవలప్మెంట్ అంటే పోయి ఆ మస్జిద్ చూడండి. ఎడ్యుకేటెడ్ పర్సన్, నువ్వు రెసిగ్నేషన్ చేసి ఇచ్చి వెళ్ళిపో. మన్సూర్ అహ్మద్ అన్న లాంటి వాళ్ళు పెద్ద మనుషులు, చదువుకున్న వ్యక్తులు, గుల్ఫురోష్ షఫీ అన్న లాంటి వ్యక్తులు, ఎన్ఎల్టీ అల్తఫ్ అన్న గారు, లేదా ఇంకా పెద్ద మనుషులు ఉన్నారు ఆదంలో, హాజీ రజా అహ్మద్ అన్న గారు, మొన్న ఆదోని అడ్వకేట్స్ బార్ అసోసియేషన్కి జనరల్ సెక్రటరీగా ఎన్నికైనారు ఆయన. ఇంకా చాలామంది ఉన్నారు. ఉమ్మీ యూసుఫ్ అన్న గారు ఉన్నారు, ఉమ్మీ యూసుఫ్ భాయ్. ప్రతి ఒక్క మైనార్టీకి ఏదైనా పని ఉంటే ఆయన దగ్గర పోతే ఆయన నిలబడే గుణాలు ఆయనలో. మస్జిద్కి ఏదైనా సమస్య వస్తే ఆయన ముందు వచ్చి మాట్లాడే వ్యక్తి. చాలామంది మత పెద్దలు, గురువులు ఉన్నారు. మస్జిద్లో ఏదైనా సమస్య వస్తే పిలిపించండి. ఆదోని పట్టణంలో ఉన్న పెద్దలందరినీ పిలిపించి ఇలా నేను చేస్తున్నాను, ఇది కరెక్టా రాంగా అని చెప్పి డిస్కషన్. అలాంటిది ఏం లేదు, తనకి ఏది నచ్చితే చేసేస్తాడు. ఇది ఎక్కడ న్యాయం? ఇది ఈయన తప్పులు చేస్తే చూసి చూడకున్నట్లుగా ఉంటే ఆదోని ఎమ్మెల్యే సార్ కూడా మంచివారే, నేను కూడా మంచివాడిని, మీడియా వాళ్ళు కూడా మంచివారే, ఆదోని ప్రజలందరూ మంచివాళ్ళు. ఈయన తప్పు చేసింది మీడియా ముందు చెప్తే తన గుండాలతో ప్రెస్ మీట్లు ఇస్తాడు. ఎందుకు నీకు మాట్లాడేకి రాదా సౌదీ రౌఫ్? మీడియా ముందు వచ్చి మాట్లాడు, ఎవిడెన్స్లు చూపి. నువ్వు షాహీ జామియా మస్జిద్కి ఎన్నో రెంట్స్, నీ అనుచరులకు నువ్వు ఇచ్చిన షాప్స్ అమ్ముకుని 8 lakhsకి 10 lakhsకి అమ్ముకుని తిన్నారు నీ అనుచరులు, నీ గూండాలు. ఇది ఎంతవరకు న్యాయం? షాహీ జామియా మస్జిద్లో నిన్న కూడా చెప్పినా నేను, ఇల్లు కట్టించుకున్నారు కొంతమంది. మీరు ఇప్పుడు షాహీ జామియా మస్జిద్కి అంతో కొంతో అడ్వాన్స్ ఇచ్చి నెలకి ఒక 5,000 7,000 రెంట్ ఇవ్వాలి.
ఆ డబ్బులతో మసీద్ డెవలప్మెంట్ అవుతుంది. అలా కాకుండా మసీద్ నుంచి నేను పక్కనే జరగను, నాకు షాహీ జామియా మసీద్ నిర్ముతలి, నేను చైర్మన్. నువ్వు చేసిన అరాచకాలు అందరు చూసినారు. ఆధుని ముస్లిం మైనార్టీ సోదరులు ప్రతి ఒక్కటి గమనిస్తున్నారు, మర్యాదస్తులు గమనిస్తున్నారు. కానీ ఎందుకులే మనం అన్నట్లుగా ఏదో ఆలోచించి రాబోయే రోజుల్లో ప్రజలు కూడా ముందుకు వస్తారు, నాకు నమ్మకం ఉంది. ఎందుకంటే అది నా ఇల్లు కాదు, అది అల్లా ఇల్లు, అది అల్లా కా ఘర్. దాంతో నువ్వు ఆడుతున్నావు, నువ్వు ఎప్పటికీ బాగుండవు. ఇంకొక విషయం, సౌదీ రోఫ్కి గుజరీలు ఉన్నాయి. హవానాపేట్ రోడ్డులో సౌదీ రోఫ్ స్క్రాప్ లారీలు నిలబడతాయి, గుజరీ లారీలు, పెద్ద పెద్ద లోడ్స్, స్క్రాప్ లోడ్స్ పెద్ద పెద్దగా ఉంటాయి. పొద్దున పేరెంట్స్ తన పిల్లలకి కాలేజీలకు స్కూళ్ళకు వదిలేకి ఆ రోడ్ నుంచే వస్తూ పోతూ ఉంటారు. జరగరాలేని సంఘటన ఏదైనా జరిగితే దాని బాధ్యత ఎవరు వహిస్తారు? నువ్వు వహిస్తావా? ఇక్కడ తిక్కస్వామి దర్గా వెనకాల ఒక గుజరీ, అక్కడ కూడా మెయిన్ రోడ్కి లారీలు పెడతారు. నీకు ఎవరు ఇచ్చినారు పర్మిషన్స్? నీ గుజరీలన్నీ మున్సిపల్ అధికారులు, ఆదోని పోలీస్ శాఖ వారు ఆయన మీద ఎంక్వైరీలు చేసి ఊరు బయట, ఆదోని బయట నీ గుజరీలు పెట్టుకోవాలి. నువ్వు చిన్న చిన్న పిల్లలు స్కూల్కి వదులుతున్నారు, ఆటోలో పిల్లలు స్కూల్ పికప్ అండ్ డ్రాప్ ఉంటాయి, ఆటో సర్వీసెస్. ఏదైనా సంఘటన జరిగితే దాని బాధ్యత ఎవరు వహిస్తారు? అది నీకు ఏదైనా మాట్లాడితే నువ్వు నీ మనుషులతో, ఎందుకు నీకు మాట్లాడేకి రాదా సౌదీ రోఫ్? ఇంకా కొంతమంది మా ఎమ్మెల్యే గారి గురించి, ఎమ్మెల్యే సార్ మీద ఒక ఆరోపణ. నేను ముందు కూడా చెప్పిన, బిల్డింగ్ కట్టుకునేకి ఇస్తే ఓకే, నీ షాపింగ్ కాంప్లెక్స్ కట్టుకునేకి ఇస్తే ఓకే, నీ బిజినెస్లన్నీ అక్రమంగా చేస్తుంటే చూసి చూడనట్లుగా ఉంటే ఓకే, దానికి సంబంధిత అధికారులు వచ్చి నీతో మాట్లాడితే ఎమ్మెల్యే గారి మీద ఆరోపణ. ఇంకా కొంతమంది పార్టీస్ ఈరోజు కాంగ్రెసో, వైసీపీనో, బీజేపీనో, టీడీపీనో, బీఎస్పీనో, ఎంఐఎంఓ పార్టీల గురించి మాట్లాడని చెప్పి నాకు మనసు లేదు. ఆ దేవుని స్థలం అల్లా కా ఘర్ కాపాడాలని చెప్పి నేను మాట్లాడుతున్నా. ఈయన అందరికి ఏం చెప్పినాడో నాకైతే అర్థం కావడం లేదు. ఆదోని ముస్లిం మైనారిటీస్ గమనించాలా. ఇప్పుడు మా ఎమ్మెల్యే సార్ రోజుకు 13 to 15 hours, నేను మా మీడియా సోదరులతో కూడా మనసుతో అడుగుతున్నా, అసెంబ్లీలో ఇంతవరకు ఎవరైనా మాట్లాడేది మీరు విన్నారా? 15 రోజులు 20 రోజులు లేదు కదా. ప్రతిరోజు అసెంబ్లీ ఉన్న టైంలో 15 రోజులు ప్రతిరోజు మాట్లాడతారు. నా ఆధునికి మంచి నీళ్ళు ఇవ్వండి, నా ఆధునికి సీసీ రోడ్లు ఇవ్వండి, నా ఆధునికి ఎస్ఎస్ కెనాల్కి అమౌంట్ ఇవ్వండి. సెంట్రల్ గవర్నమెంట్తో, స్టేట్ గవర్నమెంట్తో, మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు నారా చంద్రబాబు నాయుడు గారితో, నారా లోకేష్ అన్న గారితో, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ సార్ గారితో, ఇటు మినిస్టర్స్తో నా ఆధుని అభివృద్ధి కావాలా, నా ఆధుని అభివృద్ధి కావాలా, ఎప్పుడు ఇదే ఉంటుంది. మీరే చూస్తున్నారు, 10వ తరగతి ఎగ్జామ్స్ రాసి పిల్లలు పాస్ అయిన వాళ్ళకి పోయి అప్రిషియేట్ చేసి షాల్వా వేసి కంగ్రాచులేషన్స్ చెప్పి ప్రతి ఇంటికి ప్రతి దానికి ఎమ్మెల్యే సార్ తిరుగుతారు. కళ్ళతో చూస్తున్నారు. ఎక్కడైనా గుడిలో పూజలు ఉంటే వెళ్తున్నారు, మసీదులకు వెళ్తున్నారు, ఇఫ్తార్ విందులకు వెళ్తున్నారు, ప్రజా సమస్యల మీద పోరాడుతున్నారు, మాట్లాడుతున్నారు, అసెంబ్లీలో మాట్లాడుతున్నారు, కలెక్టర్ ఆఫీస్ పోయి మాట్లాడుతున్నారు. నిన్న కూటమి అంతా కలిసి ఉంది. ఆయన సౌదీ రోఫ్కు ఇష్టపడే వ్యక్తులు అంటున్నారు, మీనాక్షి నాయుడు అన్న గురించి, మల్లప్ప అన్న గురించి, మనం కూటమి ఫ్యామిలీని. మీనాక్షి నాయుడు అన్న పెద్ద ఆయనకి మా ఎమ్మెల్యే సార్ తండ్రి లాంటి వారు అని చెప్పి చెప్తారు. మల్లప్ప అన్న దూరం లేనే మాతో, చాలా దగ్గరలో ఉన్నారు ఆయన మాతో. వ్యక్తిగత ఆరోపణలు. మేము మాట్లాడుతుండేది షాహీ జామియా మస్జిద్ గురించి. మీరు ఏదైనా ఉంటే షాహీ జామియా మస్జిద్ గురించి క్లారిఫికేషన్ ఇవ్వండి. ఆ క్లారిఫికేషన్ మీరు ఇవ్వడం లేదు, ఏవేవో మాట్లాడుతున్నారు. ఇది ఎంతవరకు న్యాయం?
ఆదోని ముస్లిం మైనారిటీస్కు ఇంకొక విషయం నేను చెప్పాలనుకున్నాను. నిన్ననే నాకు మా సార్ చెప్పినారు, ఆరేకల్లో అసెంబ్లీలో మాట్లాడినారు. ఫస్ట్ నా మైనారిటీస్కి ఏదైనా చేయాలా, నా మైనారిటీస్కి ఏదైనా చేయాలని. ఆరేకల్లో ముస్లిం మైనారిటీస్కి ఐటీఐ గర్ల్స్ కాలేజ్, ముస్లిం మైనారిటీస్ గర్ల్స్ హాస్టల్, ముస్లిం మైనారిటీ గర్ల్స్ జూనియర్ కాలేజ్ శాంక్షన్ అయింది. అతి త్వరలో దానికి ఫాతిహ పెట్టి ఆదోని ముస్లిం మత పెద్దలు గురువులందరికీ పిలిచి ఆ ఓపెనింగ్ ప్రోగ్రామ్కి పిలుస్తాము. ఎందుకు మైనారిటీస్ కోసం ఏం చేయడం లేదు? చేస్తున్నారు కదా. రాబోయే రోజుల్లో షాహీ ఈద్గా ఉంది, దాని గురించి కూడా అసెంబ్లీలో మాట్లాడతారు, దాన్ని కూడా ఫండ్స్ చేస్తారు. కష్టపడుతున్న వ్యక్తి కడ్డేగారి మాబషాబాయ్ మమ్దలి పార్క్ అనేది ఉంది, అక్కడ మమ్దలి పార్క్ దగ్గర ఒక ఫంక్షన్ హాల్, షాదీఖానా, అది కూడా అవుతుంది. ఇట్ విల్ టేక్ టైం, వెయిట్ చేయాలా. ఏది చెప్తూనే అవ్వవు కదా. ఆయన పీరియడ్లో అతి త్వరలో, వీలైనంత వరకు అతి త్వరలో ఆ పని కూడా పూర్తవుతుంది. నువ్వు 4 గూండాలు వేసుకొని నీ ఫేవరబుల్ పర్సన్స్కి తీసుకొని నువ్వు కౌంటర్లు ఇస్తే ఇక్కడ భయపడేవాడు ఎవడు లేరు రావు. భయపడే ప్రసక్తే లేదు. నీ మీద మున్సిపల్ అధికారులు, పోలీస్ శాఖ వారు నువ్వు చేస్తున్న అరాచకాలకి ఖచ్చితంగా ది ఎండ్ అవుతుంది. షాహీ జామియా మస్జిద్కి సంబంధిత షాప్స్ చాలా ఉన్నాయి, ఆ లెక్కలు చూపి మైనార్టీస్కు. నువ్వు షాహీ జామియా మస్జిద్లో మైనార్టీస్, నేను కూడా ఒక మైనార్టీకి బిలాంగ్ చేసే వ్యక్తిని, నేను కూడా ముస్లింని. నాకు సౌదీలో వస్తే ఎటువంటి వ్యక్తిగతంగా నేను ఆయన జీవితంలో కలవలే, మాట్లాడలే, ఏంలే. కానీ ఆయన చేస్తుండే చేష్టలు, మాట్లాడే విధానం, తనతో ఉండే గూండాలు ఏవేవో తిక్కగా చేస్తున్నారు. అతి త్వరలో వేరే విషయాలు కూడా ఉన్నాయి, నేను మీడియా మిత్రుల ద్వారా బయట పెడతాను, ఆధునిక ప్రజలకు తెలియజేస్తాను. మా సార్ మాకు నేర్పిస్తారు, ఎప్పుడు ప్రజల్లో ఉండాలా, ప్రజల కోసం పనిచేయాలా, మైనారిటీస్ కోసం, హిందువుల కోసం, క్రైస్తవుల కోసం, జైన్ల కోసం, జాతి, ధర్మం, రిలీజియన్ ఏం చూడకూడదు. ప్రజల కోసం పనిచేయండి. ప్రజలకు ఇబ్బంది అయిందా మీరు పోయి నిలబడండి. మేము కూటమికి సంబంధించిన వ్యక్తులు 100% ప్రజల కోసం పనిచేస్తాం. రాబోయే రోజులు ఇప్పుడు కూడా చేస్తున్నాము, చేసి చూపిస్తాము, చెప్పినవన్నీ జరుగుతాయి. వెయిట్ చేయండి. కొంతమంది యువకులు ఉన్నారు, రాజకీయాల్లో రాండి, మీరు కూడా వచ్చి మంచి పనులు చేయండి. అర్థం చేసుకోండి దయచేసి. నేను మాట్లాడుతున్న మాటలు ఇది నా ఇంటి పని కాదు. షాహీ జామియా మస్జిద్ అల్లా ఇల్లు, దానికోసం నేను మాట్లాడుతుండే. దానికి నా ప్రాణాలు పోతే కూడా నేను రెడీ. అది ఒక అల్లా కా ఘర్, అల్లా ఇల్లు, అది దాన్ని కాపాడుకుందాం. షాహీ జామియా మస్జిద్లో టాయిలెట్స్ చూస్తున్నారా? అదే రెంట్స్ కొద్దిగా ఇంక్రీజ్ చేసుకుని జానిమాజులు, మైక్స్, ఆ టాయిలెట్స్ క్లీన్ చేసి, ఆ గ్రౌండ్ క్లీన్ చేసి అధ్వానంగా టాయిలెట్స్కి వెళ్తారు. అక్కడ ఒక 2 వాచ్మెన్లు పెట్టి డిస్కషన్ చేయండి. మైనార్టీ పెద్దలు ఉన్నారు కదా ఊర్లో, వాళ్ళని పిలిచి మాట్లాడి డెవలప్మెంట్ దిశగా తీసుకుని వెళ్ళండి. కాదా రిజైన్ చేసి వెళ్ళిపో. థ్యాంక్ యూ అండి. నా పేరు బి జాఫర్ అన్న, భారతీయ జనతా పార్టీ టౌన్ ప్రెసిడెంట్.